హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. లైక్ అండ్ షేర్ మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్గా ఉంటుంది. నేనైతే ముగ్గులు వేస్తూ మీకు సులభంగా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది వివరించేస్తాను. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే సూర్య రాకతో అసలైన నేరస్తులు ఎవరో బయటపడబోతుంది. అది అసలు ఏ రకంగా బయటపడింది, సూర్య ఏం చేయనున్నాడు, తెలియని తన కూతురైన ఆనందికి తను ఎలా సహాయపడనున్నాడో మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. అయితే మొత్తానికి ఆనంది అయితే ఇంకా నిస్సహాయ స్థితిలో భర్తను కాపాడుకునే ప్రయత్నంలో ఉంటుంది. కానీ ఎటు నుంచి ఎలాంటి రుజువులు కనిపించవు. ఇంకా మొత్తానికి ఆనంది నిస్సహాయ స్థితిలో కూర్చున్నప్పుడు సీను వస్తాడు. సీను వచ్చి, ఏం చేస్తాం కుట్టి, ఇదంతా నా వల్లనే జరిగింది. నేను నిన్ను కారు అడగకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు, నన్ను క్షమించు అని అనేసరికి, నువ్వేం చేస్తావు సీను, నువ్వు ఎలాంటి మనిషివో మాకు తెలీదా, మా అత్తయ్య వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు, ఎవరో కావాలనే ఈ మర్డర్ కేసులో ఇరికిచ్చారు, అది ఎవరు అనేది మనం కనిపెట్టగలిగితే ప్రాబ్లం సాల్వ్ అని చెప్పేసి సీనుతో అంటుంది ఆనంది. అప్పుడు సీను అంటాడు, కారణం ఏదైనా కానీ మనమైతే ఈరోజు బాధపడే పరిస్థితిలో ఉన్నాం. అక్కడ ఆదిత్య చాలా బాధపడుతున్నాడు, తను ఎలా అయినా మనం బయటకు తీసుకురావాలి, ఇంకా మన మీదనే తనకి నమ్మకం అనేసని సీను అంటాడు. ఇంకా ఆ మాటలు విన్న ఆనందికి చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఆదిత్యకి ఎందుకు ఇన్ని కష్టాలు, నా వల్లనే. ఆయన చక్కగా తన అమ్మతో వాళ్ళ ఇంట్లో ఉంటే ఈరోజు ఈ కష్టాలు ఏవి ఉండేవి కాదు. అయినా కూడా ఆయన నన్ను వదలటానికి ఇష్టపడలేదు. ఇంత ప్రేమ పెట్టుకున్న నా భర్తపై నేను ఖచ్చితంగా తను నిర్దోషి అని నిరూపించాలి అని చెప్పేసి ఇంకా ఆనంది తనలో తాను అనుకుంటుంది. అయితే ఈలోపు ఆనంది బాధపడుతూ ఉంటుంది. అటువైపుగా చిన్న పని మీద సూర్య వస్తాడు. సూర్య వచ్చేసరికి ఆనందిని చూస్తాడు మాట. ఆనందిని చూసి, నువ్వేంటమ్మా ఇక్కడున్నావు, అదేంటి, నువ్వు సునంద వాళ్ళ ఇంట్లో కదా ఉండాలి, అసలు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి సూర్య అడుగుతాడు. ఇంకా సూర్య అడిగేసరికి జరిగిన విషయం అంతా ఆనంది సూర్యకి వివరిస్తుంది. అసలు ఏ సందర్భంలో వాళ్ళు బయటికి రావాల్సి వచ్చిందో, అసలు ఇప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, ఆదిత్య సిచ్యువేషన్ జైల్లో ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిదీ వివరించి చెప్తుంది ఆనంది. ఇంకా ఈ విషయాలన్నీ తెలుసుకున్న సూర్య ఆనందికి సహాయం చేయడానికి సిద్ధపడతాడు. నువ్వేం బాధపడకమ్మా, మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, ఆదిత్య అలాంటి వాడో నాకు తెలుసు, కాబట్టి తను నిర్దోషిగా బయటికి తెచ్చే పూచి నాది. కానీ ఎవరు తనని ఇరికించి ఉంటారో, ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా అని చెప్పేసి ఆనందిని అడుగుతాడు. మాకు ఎవరితో శత్రుత్వం లేదు సార్, కానీ ఎవరు ఈ పని చేయాలనుకున్నారో మాకు అర్థం కావట్లేదు. అంతే, ఎంత ఆలోచిస్తున్నా కూడా నా మైండ్కి చిక్కట్లేదు. అసలు ఆయన్ని ఇరికించే అంత అవసరం ఎవరికి ఉంటుంది అని చెప్పేసి ఆనంది తిరిగి ప్రశ్నిస్తుంది సూర్యని. ఇంకా ఆనంది బాధ చూసిన సూర్య తట్టుకోలేక, సరే అమ్మా, నేను ఇక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ అంతా తీయిస్తాను, ఎవరో ఏదో ఒక ప్రూఫ్ అయితే మనకు దొరకకపోదు, నువ్వైతే నిశ్చింతగా ఉండు, కోర్టు హీరింగ్ ఎప్పుడన్నారు, సో నేను ఆదిత్య తరపున నిలబడతాను అని చెప్పేసి సూర్య అనేసరికి ఆనందికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఇంకా మొత్తానికి ఏం కాకపోయినా మీరు మా కోసం ఎంత చేస్తున్నారు, నా భర్త నిర్దోషిగా వస్తే మీకు రుణపడి ఉంటాం అని చెప్పేసి ఆనంది ఏడుస్తుంది. ఇంకా మొత్తానికి సూర్య అయితే, ఊరుకో అమ్మ, నువ్వు నా కూతురు లాంటి దానివి, మనలో మనకి ఈ క్షమాపణలు, ఈ రుణాలు ఇవన్నీ కాదు, ముందు నిజమైన నిర్దోషి ఎవరో మనం కోర్టు ముందు కనిపెట్టాలి, అది మన ఆదిత్యానే అవ్వాలి, నేరస్తుల్ని బయట పెట్టాలి అని చెప్పేసి సూర్య అంటాడు. ఇంకా మొత్తం మీద ఆనంది ప్రయత్నం కూడా ఆనంది చేస్తుంది. సరే సార్, మీరు ఆ నేరస్తుల్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి, నేను కూడా నా వంతు సహాయం ఏదైనా కనిపెట్టగలనో లేదో నా ప్రయత్నం నేను చేస్తాను, ఎందుకంటే నేను మా అత్తయ్యకి మాట ఇచ్చాను, నా భర్తను నేను కోర్టు నుంచి కానీ నేను బయటకు తేలేకపోతే నా భర్తను వదిలేసి నేను దూరం అయిపోవాలి,
అలా జరిగితే అదే రోజు నాకు చివరి రోజు అవుతుంది. ఆదిత్య బాబు లేకుండా నేను బతకలేను అని చెప్పేసి ఆనంది ఏడుస్తుంది. ఇంకా విషయం అంతా క్లియర్గా అర్థమైన సూర్యకి ఎలా అయినా ఆనందికి ఈ బాధ నుంచి విముక్తి కల్పించాలి, ఇలాంటి మనిషి వ్యక్తులు బాధపడకూడదు అన్న ఆలోచనలు ఇంకా సూర్య అయితే నువ్వు నిశ్చింతగా ఉండమ్మా, అలాంటిదేం జరగదు అని చెప్పేసి ఇంకా ధైర్యం చెప్తాడు. ఇంకా మొత్తానికి అక్కడి నుంచి సూర్య అయితే ఇంకా తన ప్రయత్నంలో తాను ఉంటాడు. అక్కడ వెళ్తుండగా సీసీ ఫుటేజ్ తీస్తాడు మాట, అసలు ఆ కారు ఉన్న ఏరియా ఎవరు పెట్టారు ఏంటి అని చెప్పేసి. అయితే సీసీటీవీ ఫుటేజ్ తీస్తే అక్కడ ఒక వ్యక్తికి ఎవరో ఒక అనుమానశ రూపంలో ఉన్న ఒక లేడీ వచ్చి ఫోన్ తీసుకొని మాట్లాడినట్టుగా కనిపిస్తుంది, కానీ క్లియర్గా ఉండదు. అయితే ఈ సూర్యకి మాత్రం ఆ వ్యక్తి తెలుసు, ఎవరైతే ఫోన్ ఇచ్చాడో వాడు తెలుసు. ఇతను నాకు తెలిసిన వ్యక్తిలానే ఉన్నాడు, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం, ఫోన్ చేస్తే అబద్ధం చెప్పచ్చు, ఒకసారి నేరుగా వెళ్ళి కలుద్దాం అని చెప్పేసి సూర్య అతన్ని కలుస్తాడు. కలిసి వివరాలన్నీ అడుగుతాడు. ఇలా ఈ వీధిలో మర్డర్ కేసు అని చెప్పేసి నా క్లయింట్ పైన ఒక నేరం మోపారు, అది నేను ఎంక్వైరీ చేసి బ్యాక్ అండ్ వెరిఫికేషన్ అంతా చేయిస్తే నీ ఫోన్ ద్వారానే పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందని అర్థమైంది. సో నీకు వాళ్ళకి ఏంటి సంబంధం చెప్పు అని చెప్పేసి సూర్య బెదిరిస్తాడు. ఇంకా ఈలోపు నాకేం సంబంధం లేదు, మీకు నేను ఎలాంటి వాడినో తెలుసు కదా. నాకైతే గుర్తుంది, ఆ రోజు ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక పొడవుగా ఒక ఆవిడ క్యాప్ పెట్టుకొని వచ్చి అర్జెంట్ కొంపలు మునిగిపోతున్నాయి, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నారు. అప్పటికే నేను ఇవ్వడానికి ఇష్టపడలేదు, కానీ ఆడావిడ ఏం అవసరతలో ఉందో మనకు తెలీదు, అంతే ఫోన్ ఇవ్వటం వరకే నాకు తెలుసు. ఒక 5 నిమిషాల్లో ఆవిడ మళ్ళీ నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చేశారు. అయితే తను ఎవరికి కాల్ చేశారు అనేది నేను చెక్ చేయలేదు, మీరు చెప్పిందంతా వింటూ ఉంటే ఆవిడ నెంబర్ కూడా డిలీట్ చేసి ఉండొచ్చు, ఇదే జరిగింది అని చెప్పేసి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సూర్యకి. అయితే ఆవిడని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా అని చెప్పేసి అడుగుతాడు. ఖచ్చితంగా నేను గుర్తయితే పట్టగలను అని చెప్పేసి ఆ వ్యక్తి సూర్యకి సమాధానం చెప్తాడు. అయితే ఇంకా సీసీటీవీ ఫుటేజ్లోనే చెక్ చేస్తే కొందరు రౌడీ వెధవలు ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి కారులో క్లియర్గా పెడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. కానీ కోర్టుకి ఇది చూపిస్తే ఆ రౌడీల్ని ఆదిత్యయ్య పెట్టించి అలా చేయించవచ్చు కదా అని కూడా అనొచ్చు. క్లియర్గా ఈ రౌడీలు ఎవరికి చెందినవారో అవి ఆ సీసీటీవీలో తెలియట్లేదు, కాబట్టి రుజువులు తెలిసి తెలియనట్టు దొరకనట్టుగా ఉన్నాయి. కానీ ఎలా అయినా సరే ఆనందిని ఈ ప్రాబ్లంలోంచి విడిపించాలి, తన భర్త ఆదిత్య నిర్దోషి అని ఆనందికి నేను చెప్పాలి. అలా నేను నిరూపణ చేయాలంటే కోర్టులో క్లియర్ ఎవిడెన్సెస్ నేను సబ్మిట్ చేయాలి అని చెప్పేసి ఇంక సూర్య తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఈలోపు ఆనంది అయితే తన ప్రయత్నం తాను చేస్తూ ఉంటుంది. అసలు మాపై అంత పగ ఎవరికి ఉంటుంటుంది, అసలు ఎవరు ఇలా చేసుంటారు అని చెప్పేసి ఇంకా తన మెదడు ఆలోచనతో తను ఆలోచిస్తూ ఉంటుంది. తిరగని చోటు ఉండదు, కలవని మనిషి ఉండరు, కానీ ఎవరిని కలిసినా ఏం చేసినా ఈ విషయానికి తనకు ఒక సొల్యూషన్ అయితే తెలీదు. అయితే ఇంకా మొత్తానికి సూర్యగారే చూసుకుంటానని చెప్పారు, కానీ నా ప్రయత్నం నేను కూడా చేయాలి, నా భర్తను అలా వదిలేయకూడదు అని చెప్పేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఆనంది. ఆనందిని దూరం నుంచి చూసిన కానిస్టేబుల్ మాటికి అలా రాకూడదమ్మా, మీరు ఏం మాట్లాడాలనుకున్నా ఎల్లుండి కోర్టు హీరింగ్ ఉంది కదా, మీకు ఇంకా ఒక్కరోజే గడువు ఉంది, కాబట్టి ఈలోపు నిజంగానే నీ భర్త నిర్దోషి అని నువ్వు అనుకుంటే నువ్వు ఇక్కడ ఎంత అరిచి గీపెట్టి చెప్పినా ఎవరూ నమ్మరు. నిజమైన ఆధారాలతో నువ్వు నీ భర్తను విడిపించుకోగలిగితే నిర్దోషిగా నీ భర్తను బయటకు తీసుకెళ్ళచ్చు, ఎందుకు చెప్తున్నానో వినమ్మా అని చెప్పేసి అక్కడున్న కానిస్టేబుల్ అయితే చెప్తాడు. ఇంకా ఈలోపు ఆనంది అయితే ఒక్కసారి నేను ఆదిత్య బాబుని కలవాలి, దయచేసి నన్ను పంపించండి అని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకా మొత్తానికి కానిస్టేబుల్ అయితే ఆవిడని లోపలికి పంపిస్తాడు ఆనందిని. ఆదిత్యను అలా చూసిన ఆనంది తట్టుకోలేకపోతుంది, చాలా దీనంగా కూర్చుంటాడు ఒక మూల. ఇంకా ఆనందిని చూసేసరికి తనకు ఊపిరి వచ్చినట్టు అవుతుంది. ఇంకా వచ్చి ఆనంది వచ్చావా అనేసరికి మీరేం టెన్షన్ పడకండి, మిమ్మల్ని విడిపించుకునే పూచి నాది. ఈరోజు ఇలా సూర్య గారు కనిపించారు, ఆయనకు జరిగిందంతా వివరించాను, ఆయన మీ పని మీదనే తిరుగుతున్నాడు, నిజమైన నేరస్తులు ఎవరో మనకు ఆధారాలు దొరికితే మీరు నిర్దోషిగా బయటకు వస్తారు, కాబట్టి ఏం టెన్షన్ తీసుకోకండి, మీరు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి ఇంకా ఆనంది అంటుంది. ఇంకా ఆనంది మాటలు విన్న ఆదిత్య, నా బాధంతా నీకోసమే ఆనంది, నేనేమైపోయినా పర్లేదు, కానీ నేను లేకపోతే నిన్ను ఇక్కడ ఎవరు చూసుకుంటారు, నువ్వెలా బతుకుతావు
అని చెప్పేసి అనేసరికి ఇంకా ఆనందికి ఆ పరిస్థితిలో కూడా ఆదిత్య తనపై ఉన్న ప్రేమను చూపిస్తున్నందుకు ఆనంది చాలా బాధపడుతుంది. ఇంకా ఎలా అయినా సరే మిమ్మల్ని నేను తొందరగా బయటకు తీసుకురావాలి, నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు, కానీ మిమ్మల్ని బయటకు తీసుకురావాలన్న ఒక విషయం మాత్రమే నాకు తెలుసు అని చెప్పేసి ఆనంది ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఈలోపు కానిస్టేబుల్ ఇంకా వెళ్ళమ్మా చాలు, మా ఎస్ఐ గారు వస్తే కోపడతారు అని చెప్పేసి ఆనందిని అయితే అక్కడి నుంచి పంపించేస్తారు. అయితే పంపించేలోపు ఆనంది ఒక మాట ఆదిత్యనైతే అడుగుతుంది, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరైనా మీకు దగ్గరగా సన్నిహితులు ఈ పని చేయించి ఉండొచ్చా? ఒక్కసారి బలంగా ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి, ఏవైనా పాత పగులున్నాయా అని చెప్పేసి ఆనంది అడుగుతుంది. అడిగేసరికి అతను తాండవన్ అన్న విషయం కూడా నువ్వు చెప్తేనే నాకు తెలిసింది, నాకెవరితో పాత పగులుంటాయి, నా గురించి నీకు తెలీదా అని చెప్పేసి ఆదిత్య అంటాడు. అసలు ఎవరికి కూడా జీవన ఇందుమతి మీద అసలు అనుమానమే రాదు. అయితే ఇంకా మొత్తానికి ఆనంది అయితే ఆదిత్య మాటలు పట్టుకొని స్టేషన్ నుంచి బయటకైతే వచ్చేస్తుంది. ఎంత ప్రయత్నించినా ఎవరు ఇలా చేయించారన్న చిన్న క్లూ కూడా దొరకట్లేదు. అసలు ఎలా నేను ఆదిత్య గారిని కాపాడుకోగలను అని చెప్పేసి ఆనంది బాధపడుతుంది. అయితే ఈలోపు జీవన అటువైపుగా వెళ్తుంది. జీవనాన్ని దూరం నుంచి చూసిన ఆనంది తనని పిలవటానికి ప్రయత్నిస్తుంది. కానీ తను సడన్గా కారు ఆపి ఎవరో వ్యక్తిని కలుస్తుంది జీవన. అసలు ఆ వ్యక్తి మాత్రం చూడటానికి గడ్డాలు మీసాలు కొంచెం భయంకరంగా ఉంటాడు. ఇలాంటి వాళ్ళతో జీవనకి ఏంటి సంబంధం, వీళ్ళతో ఏం పని ఉంటుంది, అసలు ఇక్కడ ఎందుకు ఆగింది అని చెప్పేసి ఆనంది అయితే జీవనాన్ని ఫాలో అవుతుంది. జీవనాన్ని ఫాలో అయ్యేసరికి ఇంకా వెంటనే జీవన మాటలు వినటానికి ట్రై చేస్తుంది ఆనంది. జీవన అయితే అంటుంది, అరే ఎంక్వైరీ జరుగుతుంది, మీరు ఆ తాండవాన్ని చంపారు అన్న విషయం బయటకైతే రాకూడదు. ఒకవేళ సీసీ కెమెరాలో మీరు బయట పడినా మాస్కులు వేసుకొని ఉన్నారు కాబట్టి అంత క్లియర్గా దొరకరు. ఒకవేళ దొరికినా కూడా మిమ్మల్ని వాళ్ళు విడిచిపెట్టరు. కాబట్టి ఎందుకైనా మంచిది మీరు ఈ డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి పరారు అయిపోండి, నేను చెప్తాను, అప్పుడు మళ్ళీ మీరు ఇక్కడికి వద్దురు అన్న మాట ఆనంది జీవన ఆ రౌడీతో చెప్తుండగా వినేస్తుంది. ఇంకా ఆనందికి అయితే షాక్ అయిపోతుంది. ఏంటి, తాండవాన్ని చంపించింది జీవనానా? వాళ్ళు రౌడీల్ని పరారు అయిపోమని డబ్బు కూడా ఇస్తుందా? ఎంత పనికి తెగించావు జీవన, నీ వలన ఈరోజు ఆదిత్య సఫర్ అవుతున్నాడు. అయినా ఆదిత్య గారిపైన జీవనాకేంటి అంత పగ, ఏమై ఉంటుంది అని ఇంకా ఆరా తీసి తనకు తాను ఆలోచిస్తే నిజమే కదా, ముందు రోజు ఆదిత్య గుడిలో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ జీవనాకి ఎండీ సీట్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పాడు. ఆ విషయం జీవనాకు తెలిసి ఉండొచ్చు. తాండవంతో జీవనాకి ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, అదేంటనేది మనకు తెలీదు. సో ఇలా చంపించేసి ఈ నేరాన్ని ఆదిత్య గారిపైన మోపేసి ఉండొచ్చు. ఇది అనుమానం మాత్రమే, స్పష్టం కాదు. కానీ ఎందుకైనా మంచిది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషను నేను సూర్య గారితో చెప్పాలి అని చెప్పేసి ఇంకా జీవనాన్ని ఏమీ క్వశ్చన్ చేయకుండా ఇంక అక్కడి నుంచి బయటకు వెళ్ళి బయలుదేరి సూర్యాన్ని కలిసే ప్రయత్నం చేస్తుంది ఆనంది. మొత్తానికి సూర్యాన్ని కలిసి విషయం అంతా చెప్తుంది. ఇలా నేను వెళ్తుండగా నా తోడి కోడలు జీవన రౌడీతో మాట్లాడుతుండగా విన్నాను, వాళ్ళని పరారు అయిపోమని తాండవన్ కేసులో మీరు దొరకకూడదు, ఎంక్వైరీ జరుగుతుందని చెప్తుండగా నేను చెవులారా విన్నాను అని చెప్పేసి అంటుంది. అయితే వీడియో రికార్డ్ చేసావా అని చెప్పేసి అడుగుతాడు. అయ్యో నాకు ఆలోచన రాలేదు, మర్చిపోయాను. అలా జీవన మాట్లాడేసరికి షాక్లో నాకేం చేయాలో అర్థం కాలేదు సూర్య గారు, నాకు క్షమించండి అని చెప్పేసి అంటే ఏం పర్వాలేదమ్మా, అయితే అనుమానం అయితే జీవన మీద ఉంది, అయితే జీవన చేయించింది అని నువ్వు నేను నమ్మినా కోర్టుకి క్లియర్ సాక్ష్యాలు కావాలి. కాబట్టి అయితే జీవనాకి సంబంధించిన వ్యక్తే ఒకవేళ ఫోన్ చేసి ఉండొచ్చు. కాబట్టి నేను ఆల్రెడీ అతనితో మాట్లాడాను, ఎవరి ఫోన్ నుంచి అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో అతనైతే ఆ ఆడావిడిని చూస్తే గుర్తుపడతానన్నాడు. కాబట్టి మీ ఫ్యామిలీ ఫోటో ఉన్న ఆ జీవన ఫోటో ఉన్నది ఏదైనా ఉంటే చూపించు, వాడిని అడిగి మనం కనిపెడదాం అని చెప్పేసి సూర్య అంటాడు. ఇంకా ఈలోపు వెంటనే ఆనంది తడు చేయకుండా తన ఫోన్లో ఉన్న జీవన ఫోటో చూపిస్తుంది. చూపించి ఆ ఫోటో అయితే అతని దగ్గరికి మళ్ళీ కలిసి వెళ్ళి నీకు ఫోన్ చేసింది ఇతనేనా అని చెప్పేసి అడుగుతారు. అతనైతే లేదు ఈవిడిని నేను అస్సలు చూడలేదు, ఈవిడ వచ్చి నాకు ఫోన్ అడగలేదు, కొంచెం పొడవుగా కొంచెం బలంగా లావుపాటిగా ఉన్నారు, వయసు కొంచెం పెద్దదే కావచ్చు, కాకపోతే డ్రెస్ వేసుకున్నారు, బ్లాక్ డ్రెస్, క్యాప్ పెట్టుకున్నారు అనేసరికి ఇంకా పొడవుగా కొంచెం వయసు పెద్దదే లావు అనేసరికి ఇంకా ఆనందికి అయితే ఇందుమతి మీద చిన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎప్పుడు చట్టాపట్టాలు వేసుకొని ఈ జీవన ఇందుమతి కలిసే తిరుగుతారు కాబట్టి.
అయితే ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఆ ఆనంది ఇందుమతి ఫోటో కూడా చూపిస్తుంది. ఇంకా ఇందుమతి ఫోటో చూపించేసరికి అతను గుర్తుపడతాడు. "ఆ, ఆ, ఈవిడే, ఈవిడలానే ఉంది, నాకు ఫోన్ అయితే అడిగింది" అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే సూర్యకి ఆనందికి అనుమానం బలపడుతుంది. ఓకే, అయితే ఇది జీవన ఇందుమతియే చేపించారు కాబట్టి వీళ్ళని వదిలేదే లేదు. కానీ ఇప్పుడు ఇతన్ని మనం కోర్టులో సబ్మిట్ చేసినా ఇతని మాట చెల్లదు. సో నిజమైన రుజువులు కావాలి అని చెప్పేసి ఇంకా వీళ్ళైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా సూర్య తీపిస్తాడు. తీపిచ్చి ఇంకా సాక్షిగా అయితే ఎవరి ఫోన్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ పోలీసులకు వెళ్ళిందో అతన్ని కూడా కోర్టుకి రమ్మని చెప్తాడు. ఇంకా అలాగే పోలీసులకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. నేను నిజమైన నేరస్తుల్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి దానికి మీ సహాయం కూడా కావాలి అని చెప్పేసి తనకు దొరికిన ఆధారాల గురించి కొంచెం వివరిస్తాడు ఎస్ఐకి ఈ సూర్య. ఎస్ఐ కూడా అర్థం చేసుకుంటాడు. సరే, ఆయన నిర్దోషి అని మేము నమ్ముతున్నాం, కానీ ఖచ్చితమైన ఆధారాలు మీరు కోర్టులోనే సబ్మిట్ చేయండి. ఇంకెలాంటి ఇష్యూ ఆదిత్యకైతే ఉండదు, కానీ జాగ్రత్త, ఈ ఒక్క రోజులో ఆధారాలు తారుమారైనా అవ్వచ్చు అని చెప్పేసి ఎస్ఐ అంటాడు. ఇంకా మొత్తానికి వీళ్ళు సాక్ష్యాలను అయితే సంపాదిస్తారు. ఇంకా సంపాదించేసి నెక్స్ట్ డే కోర్టుకు అయితే వెళ్తారు. కోర్టుకు వెళ్ళేసరికి ఇంకా అసలు జీవనకి ఇందుమతికి అయితే అసలు వీళ్ళు ఆల్రెడీ జీవన ఇందుమతి మీద వాళ్ళకి డౌట్ ఉంది, వాళ్ళు చూశారు, వీళ్ళ నేరస్తులు అని సూర్యకి ఆనందికి తెలుసు అనే విషయం వాళ్ళకి తెలీదు. కాబట్టి సరే ఆదిత్య కేసు కదా అని చెప్పి సునంద, శశికాంత్, చైతన్యాలతో పాటు ఇందుమతి, జీవన కూడా వస్తారు. ఇంకా వచ్చి చాలా రిలాక్స్డ్గా కూర్చుంటారు. ఈ జీవన ఏమనుకుంటుందంటే ఆ రౌడీల్ని కూడా నేను పంపించేశాను, అసలు వీళ్ళకి నో క్లూ మాట అని అనుకుంటుంది. కానీ ఆ ఏరియాలో సీసీ కెమెరా ఉందనే విషయం జీవన వాళ్ళకి తెలీదు. ఇంకా మొత్తానికి వీళ్ళు ప్రయత్నంలో ఇంకా ఒకటి కనిపెడుతూ ఎవరైతే రౌడీల్ని తన ఊరు వదిలేసి వెళ్ళిపోమని చెప్పిందో ఆ రౌడీని కూడా వీళ్ళు పట్టుకుంటారు. మొత్తానికి వాడిని కూడా కోర్టుకు తీసుకొస్తారు. ఇంకా సడన్గా వాడిని చూసేసరికి గొంతులో గుటకేస్తుంది జీవన. వీడేంటి ఇలా దొరికిపోయాడు, కొంపదీసి ఇప్పుడు వీడేమైనా నా పేరు చెప్పేస్తాడా అని చెప్పేసి ఇంకా చాలా టెన్షన్ అయిపోతుంది. ఇంకా జీవన అయితే పెద్దమ్మ ఏం చేద్దాం, వీడు చెప్పినా చెప్పేస్తాడేమో, అసలు వీడెలా దొరికాడు, ఏం జరుగుండొచ్చు అని చెప్పేసి ఇంకా ఇద్దరికిద్దరు టెన్షన్ పడతారు. ఇంకా పడేసరికి ఇంకా కోర్టు హీరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆదిత్య అయితే బోన్లో నిల్చుంటాడు. తనకి సపోర్ట్గా సూర్య తన వైపు కేసు వాదిస్తాడు. వాదించి నా క్లయింట్ నిర్దోషి, ఇగో దానికి కావాల్సిన నిజమైన ఆధారాలు ఇవే, ఇగో ఆ సీసీటీవీ ఫుటేజ్, ఆ వాయిస్ రికార్డ్ కూడా నేను బ్యాక్ ఎండ్ వాళ్ళతో మాట్లాడిపించి తీయించాను, ఆ వాయిస్ రికార్డ్ మరెవరిదో కాదు, ఆదిత్య అత్తదే, అంటే జీవన వాళ్ళ పెద్దమ్మది అని అనేసి కోర్టులో అందరి ముందు చెప్తాడు. ఇంకా జీవన పేరు, ఇందుమతి పేరు అందరి ముందు చెప్పేసరికి సునంద అయితే షాక్ అవుతుంది. ఏంటి, జీవన చేయించిందా అని చెప్పేసి శశికాంత్ మొహం సునంద, సునంద మొహం శశికాంత్ చూసుకుంటారు. ఇంకా చూసుకునేసరికి ఇంకా మొత్తం విషయం అంతా ఆ రౌడీ బయట పెట్టేస్తాడు. అవును, నాకు ఇందులో ఏం సంబంధం లేదు, నన్ను వదిలేయండి సార్, నాకు డబ్బిచ్చి అగో ఆ జీవన మేడమే నన్ను చేయమంది, అంతవరకే నాకు తెలుసు అని చెప్పేసి ఆడు కూడా చెప్పేస్తాడు. రౌడీ అలా చెప్పేసరికి ఇంక అందరూ షాక్ అవుతారు. ఇంకా వెంటనే సూర్య కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ఈ ఇందుమతియే అని చెప్పేసి కూడా ప్రూవ్ చేస్తాడు. ప్రూవ్ చేసేసరికి ఇంకా వెంటనే ఆ జడ్జి అయితే హీరింగ్ ఇస్తాడు. ఓకే, సాక్ష్యాధారాలు పరిశీలించడం మీదట ఈ ఆదిత్య నిర్దోషి, ఒక మనిషిని హత్య చేయించడమే కాకుండా ఆ నేరం తీసుకెళ్ళి ఏ అభంశుభం తెలియని నిర్దోషి అయిన ఆదిత్య పైన వేయించినందుకు జీవనాన్ని ఇందుమతిని అరెస్ట్ చేయాల్సిందిగా కోర్టు వారిని ఆదేశిస్తున్నాను. కాబట్టి అరెస్ట్ చేశాక ఇంకా తదుపరి ఏం చేయాలా అనేది నిర్ణయిస్తాం అని చెప్పేసి మొత్తానికి కోర్టు నుంచి అయితే వీళ్ళని అరెస్ట్ చేయించే తీర్పు వస్తుంది. ఇంకా మొత్తానికి జీవనాన్ని ఇందుమతిని అయితే అరెస్ట్ చేస్తారు. ఇంకా ఆనంది సూర్య హెల్ప్తో తన భర్త ఆదిత్య నిర్దోషి అని రుజువు చేయించుకుంటుంది. ఇంకా జీవన ఇందుమతియే నిజమైన నేరస్తులు అని తెలుసుకున్న సునంద దాని వెనుకతులున్న కుట్ర, ఆదిత్య పైన ఉన్న కోపం, తన ఎండీ చైర్కి తను అడ్డుగా ఉండకూడదు అన్న ఆలోచనలో తాండవంతో ఉన్న పాత పగులు బట్టి తనని చంపించి ఆ నేరం తీసుకెళ్ళి నా కొడుకు పైన వేసింది అన్న ఆలోచనతో ఇంకా జీవనపై అసహించుకుంటుంది. ఇంకా ఇందుమతిపై కూడా అసహించుకుంటుంది. ఇంకా అలా జీవన ఇందుమతి అసలైన నేరస్తులను తెలుసుకున్న సునంద అయితే అస్సలు జీర్ణించుకోలేదు, కానీ షాక్ అయిపోతుంది. ఇంకా మొత్తానికి ఆదిత్య అయితే నిర్దోషిగా సూర్య, ఆనందిల సహాయంతో బయటపడతాడు. ఇంకా వెంటనే సూర్య అయితే ఆనందితో అంటాడు, ఇంక సంతోషంగా ఉండమ్మా,
నీ భర్తని నిన్ను విడదీసే ధైర్యం ఇంకెవరికీ లేదు. ఆయన నిర్దోషిగా బయటకొచ్చాడు. నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ భర్తని నేను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చాను. నువ్వు చాలా మంచి అమ్మాయివి, నా కూతురు లాంటి దానివి. ఏ రోజు నువ్వు కన్నీళ్ళు పెట్టుకోకు. నీకు ఎప్పుడు సహాయం కావాలన్నా తండ్రిగా నేనున్నానని అనుకో అని చెప్పేసి సూర్య అయితే ఆనందితో మాట్లాడతాడు. ఆనంది అయితే చాలా ధైర్యంగా సంతోషంగా ఉంటుంది. ఇంత హెల్ప్ చేసినందుకు ఆదిత్య అయితే సూర్యకి చాలా థ్యాంక్స్ చెప్తాడు. ఇంకా శశికాంత్ కూడా సూర్యతో మాట్లాడతాడు. చాలా థ్యాంక్స్ అండి, ఎవరు ఏంటి అని కూడా ఆలోచించకుండా మా అబ్బాయి కేసులో మీరు ఎంత శ్రద్ధ చూపించి ఆ నేరస్తుల్ని బయట పెట్టారు. మా దరిద్రం ఏంటి అంటే తను మా కోడలే అవ్వటం మేము తీసుకోలేకపోతున్నాం, కానీ దాని వెనుకతులు ఉన్న కారణాలు ఏంటనేది మాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పేసి మాట్లాడతారు. ఇంకా ఈలోపు ఆనంది అయితే వాళ్ళ అత్తతో మాట్లాడుతుంది. ఇప్పుడు సంతోషమా అత్తయ్య మీకు? ఎన్ని మాటలు అన్నారు నాకు. నా భర్తకి నా వల్లనే ఎందుకు ఇలాంటి స్థితి వస్తుంది. ఈయన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేశానో ఆ భగవంతుడికి తెలుసు. దేవుడిలాగా ఈ సూర్య గారు వచ్చారు కాబట్టి నా భర్తను నేను రక్షించుకోగలిగాను. కష్టంలో ఉన్న నాకు ధైర్యమైన మాటలు చెప్పకుండా భర్తను వదిలేయాలని మాట్లాడారు. మీకు అది సౌమ్యమేనా అని చెప్పేసి అడిగేసరికి వెంటనే ఆనంది మంచితనం అర్థం చేసుకున్న సునంద, లేదమ్మా నన్ను క్షమించు, నిన్ను అనరాని మాటలు అన్నాను, పామును పెంచి ఇంట్లో పెట్టుకున్నానని నాకు ఇప్పుడే అర్థమైంది. ఆ జీవనాన్ని నేను చాలా నమ్మాను. నా కొడుకు పైన పగతో ఇలా చేయిస్తుందని నేను అనుకోలేదు. ఖచ్చితంగా దానికి శిక్ష పడేలాగా నేను చూస్తాను. నువ్వు నీ భర్త సంతోషంగా ఉండండి, దయచేసి మన ఇంటికి రండి అని చెప్పేసి సునంద అయితే ఆనందిని ఆదిత్యాన్ని దగ్గరకు తీసుకుంటుంది. ఇలా మొత్తానికి సూర్య హెల్ప్తో ఆనంది అయితే జీవన ఇందుమతిలే అసలైన నేరస్తులనే విషయం బయట పెట్టిస్తుంది. ఇంకా నిజమైన నేరస్తులు వాళ్ళే అని తెలుసుకున్న సునంద షాక్లో ఉన్న మొత్తానికి ఆనంది ప్రేమను అర్థం చేసుకొని ఆదిత్యతో ఒకటి చేస్తుంది. సో ఇంకా మరికొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై మీరు ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి నోటిఫికేషన్ ద్వారా మీరు ఈజీగా ప్రచారం అయ్యే ప్రతి వీడియో ట్విస్ట్ ఎపిసోడ్స్ చూడగలరు. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మొత్తానికి ఈ ముగ్గు అయితే ఎలా ఉందో చెప్పేయండి. మరికొన్ని కొత్త విషయాలతో కొత్త ముగ్గులతో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.